రాజకీయంగా కీర్తినార్జించిన కుటుంబ నేపథ్యం, విదేశాల్లో చదువుకున్న జ్ఞానం, ఎక్కడ పోటీ చేసినా గెలిచే తత్వం, అతడు నిబద్ధతకు చిరునామా. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే. ఇవన్నీ ఏకమై ఇప్పుడు ఆయన్ను కొత్తగూడెం జిల్లాకు వారసుడిని చేశాయి. ఆయనే జలగం వెంకట్రావు. కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించడానికి ఎదుర్కొన్న సవాళ్లు, ఆయన రాజకీయ జీవితంపై భారత్ టుడే స్పెషల్ స్టోరీ. జలగం వెంకట్రావు. ఈ పేరులో ఏదో తెలియని వైబ్రేషన్ ఉంది. పొజిషన్ అయినా అపోజిషన్ అయినా డోంట్ కేర్ అంటారు. ప్రతిక్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తాపత్రయపడతారు. అభివృద్ధికి ఎవరు అడ్డొచ్చినా సహించరు, ఎదురెళ్లి నిలబడతారు. పదవి ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారు. అన్యాయం జరుగుతుంటే రూల్స్ బ్రేక్ చేస్తారు. పేదవాడి కడుపు నింపడమే లక్ష్యంగా అహర్నిశలు కష్టపడతారు. అందుకే ఖమ్మం జిల్లా ప్రజల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఖమ్మం జిల్లాలోని తన సొంత నియోజకవర్గం సత్తుపల్లి నుండి వెంకట్రావు రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటికే టీడీపీ మంత్రిగా మంచి ఫామ్లో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుపై సంచలన విజయం సాధించారు. జిల్లా రాజకీయాల్లో పెను మార్పులకు చోటిచ్చారు. అలా తనదైన శైలిలో అతి తక్కువ కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో మంచి పేరు గడించారు. వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం మెలగలేకపోయారు. విభేదాలతో పార్టీ నుంచి విడిపోయారు. కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. దీంతో కొంతకాలం ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పుడు ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక వెంకట్రావుకు రాజకీయాలు కష్టమే అనుకున్న తరుణంలో పడి లేచిన కిరటంలా దూసుకొచ్చారు. అనూహ్య రీతిలో కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యేలపై సంచలన విజయం సాధించారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యేగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు రావడం, తుమ్మల నాగేశ్వరరావు సైతం టీఆర్ఎస్లోకి చేరడంతో జలగం కొత్తగూడెనికే పరిమితమయ్యారు. కేసీఆర్తో సన్నిహితంగా ఉంటూ కొత్తగూడెం జిల్లాగా ఆవిర్భవించడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని చివరకు అనుకున్నది సాధించారు. కొత్తగూడెం ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. అందరి మన్ననలు పొందుతున్నారు. ఇక కొత్తగూడెం జిల్లాగా మారడంతో ఆ సంతోషాన్ని వెంకట్రావు ప్రజలతో పంచుకున్నారు. కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎంకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కొత్తగూడెం నుంచి భద్రాద్రి వరకు ప్రగతి యాత్ర చేపట్టారు. కేసీఆర్ ఆరోగ్యం బాగుండాలని కోరుతూ శ్రీరాముడికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆయన మంచితనాన్ని మరోసారి రుజువు చేసుకున్నారు. మొత్తంగా కొత్తగూడెం జిల్లా కావడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జలగం వెంకట్రావును ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆయన చేసిన సేవలను కొనియాడుతున్నారు.